తెలంగాణలో చేసింది కుల సర్వేనే, కులగణన కాదు. అది కూడా తూతూ మంత్రమే. కులగణనపై రాహుల్ గాంధీ మాటలు సిగ్గుచేటు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు 100% వాస్తవం మాట్లాడిండు. తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి తూతూ మంత్రంగానే కుల సర్వే చేసింది వాస్తవం. ఇవాళ రాహుల్ గాంధీ మాట్లాడే మాటలు చాలా సిగ్గుచేటు. ఎందుకంటే 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అధికారంలో ఉండి కులగణన ఎందుకు చేపట్టలేదు? జనగణనతో పాటు కులగణన చేపట్టాల్సింది కదా. ఇవాళ అధికారంలో ఉన్నట్టు దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలనే ఒక ఆలోచనతోటి ఈరోజు కులగణన చేపడుతుంది. మరి దీనికి ప్రతి ఒక్కరు కూడా అభినందించాలి. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళు అధికారంలో ఉండి ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్ల విమర్శలకు చేస్తుందంటే అది నిజంగా సిగ్గుచేటే.